హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్కా లాక్స్కి. ఇవాళ ఏంటంటే మనకి రాత్రిపూట మనకు ఇక 7 పనులు చేస్తే చాలా అందంగా ఆరోగ్యంగా ఉంటాం. ఏమిటా 7 పనులును మీకు తెలుసా? నేను చెప్తాను 7 పనులు ఏంటని. ఇందులో మీకు ఎవరికైనా తెలిసినవైతే ఓకే టిక్ పెట్టుకోండి, తెలియనివైతే రాసుకొని పాటించడానికి ప్రయత్నం చేయండి. ఎంతో ఆరోగ్యంగా అందంగా కూడా ఉంటాం అన్నమాట. మనశ్శాంతిగా హ్యాపీగా ఉండగలుగుతాం. ఆ 8 టిప్స్ ఏమిటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇన్ కేస్ మీకు లేదు, చక్కగా ఓ పేపరో డైరీయో తీసుకొని రాసుకోండి. మీరు పాటించే వాటికి టిక్కులు పెట్టుకోండి, పాటించకుండా ఉన్న వాటికి పాటించడానికి ప్రయత్నం చేయండి. చలో వీడియోలోకి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎర్లీ డిన్నర్. అంటే 10:30కి 9:30కి కాదనమాట. అంటే ఈ జనరేషన్ పిల్లలు ఏంటంటే ఇంకా 9:30 కదా తిందాంలే, 10:30 అయింది కదా తిందాంలే, వీళ్ళు తిందాం అనుకుంటారు, 10:30కి తింటారు. ఇంతట్లో ఏ ఫ్రెండో ఫోన్ చేస్తారు, ఒరే ఇక్కడ బిర్యానీ బండి రాత్రి 1 గంటకి పెడుతున్నారు, రారా తిందాం, మళ్ళీ అక్కడికి వెళ్ళి తింటారు. ఇది ఏమిటండి? అందుకనే చిన్న చిన్న పిల్లలకి ఎసిడిటీలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలు, బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్లు, థైరాయిడ్లు అన్నీ మనందరికీ 50 దాటిన తర్వాత 60 దగ్గరికి వస్తే వీళ్ళకి ఇప్పుడున్న పిల్లలకి ఇప్పుడే చిన్న వయసు నుంచి 35-40 నుంచి అన్ని రకాలు వస్తున్నాయి. దానికి కారణం తిండి మీద సరైన శ్రద్ధ పెట్టకపోవడం. శ్రద్ధ అంటే తినడం కాదు, సరైన పద్ధతిలో తిండి తినకపోవడం. ఎప్పుడో వన్స్ మంత్ అంటే ఓకే తినచ్చు, కానీ అస్తమానం తినకూడదు. ఎర్లీ డిన్నర్ అంటే 7:30 నుంచి 8:30. అసలు మామూలుగా అయితే 7:30 లోపు తినేదే ఎర్లీ డిన్నర్ అంటాం. ఇప్పుడు మన కాలమాన పరిస్థితులు బట్టి కొంచెం మార్చాం. 8:30 దాటితే తినకూడదు. అది కూడా ఏం తినాలి? ఎక్కువ కారాలు తినడం, మసాలాలు తినడం, నూనెలో దేవిని తినడం. అంటే పూరీలు, బజ్జీలు, పకోడీలు, వడలు ఇలాంటివి తినకండి. అది ఎప్పుడో చెప్పింది కదా, మంత్లీ వన్స్ 2 మంత్స్కి వన్స్ తినని. రెగ్యులర్గా తినేవి చాలా హెల్తీగా, మనకి డైజెషన్ ఈజీగా అయిపోయేవి, ఎవరి బాడీకి ఏవి సూట్ అవుతాయో చూసుకుని, అది కూడాను సగం కడుపుకి తిని లేవండి. పిల్లలు పెద్దలు కూడాను. పిల్లలు ఉన్నారు, మేము ఇంకా యూత్ ఏదో 30 ఏళ్ళ వాళ్ళు 40 ఏళ్ళ వాళ్ళు కూడా ఇవాళ రేపు యూత్ అనుకుంటున్నారులేండి. ఎందుకంటే పెళ్ళిళ్ళు లేటుగా అవుతున్నాయి కాబట్టి వాళ్ళు అలా అనుకుంటున్నారు. కానీ ఎవరైనా సరే సగం గడుపుగా తినలేవండి. ఇంకా ఇంత తినగలం అనుకునిగా లేవండి. పొద్దున్న లేచరుగా మీరు ఎంత యాక్టివ్గా ఉంటారు, మీ బాడీ ఎంత యాక్టివ్గా ఉంటుందో మీరు చేసిన తర్వాతే మీకు తెలుస్తుంది, చెప్తే మీకు అర్థం కాదు. చేసి చూడండి. ఏ పనైనా 40 రోజులు 41 రోజులు చేయండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రాత్రిపూట వాకింగ్ ఎవ్వరూ చేయరండి. అంటే ఇప్పుడిప్పుడు వింటున్నాం కాబట్టి నేను చెప్తున్నాను. పూర్వం వారు చేసేవారు అంటే 6-6:30 తినేసేవారు. అలాగా ఆ రంగయ్య ఇంటికి వెళ్దామా, ఈ పొల్లయ్య ఇంటికి వెళ్దామా అంటూ అప్పుడు ఆటోలా, స్కూటర్లా ఇది నడుచుకుంటూ ఎక్కడో వాళ్ళు అయితే వెళ్ళి అక్కడ కొంచెం మాట్లాడి మళ్ళీ ఇక్కడికి వచ్చి, సరే చాలా మంచి ఎక్సర్సైజ్ అయ్యేది, అది వాకింగ్ కింద అయ్యేది. కానీ ఇప్పుడున్న వాళ్ళకి బాత్రూమ్కి వెళ్ళాలి కూడా వెళుతుందంటే స్కూటర్ మీద, 2 వీలర్ మీద వెళ్ళేటట్టు రకాలు అయిపోయారు. కానీ రాత్రి కంపల్సరీగా 15 నిమిషాల నుంచి అరగంట మధ్యలో వాకింగ్ చేయండి. ఎక్కడో దగ్గర మీ ఇంట్లో మీరే చేసుకోండి, కిందకి వెళ్ళి చేయండి. రోడ్డు ఎక్కి ఫ్యామిలీతో సరదాగా చల్లగా ఉంటుంది. రోడ్డు ఎక్కి ఒక్క 5-10 మీ ఇంటి చుట్టూ 10 రౌండ్, అదే గ్యాప్ బట్టి టైం బట్టి 5 రౌండ్లో 10 రౌండ్లో వేయండి. నడవమన్నారు కదా అని బ్రిస్క్ వాకులు అవి చేయకూడదు. తిన్నాక నడుస్తున్నారు కదా, ఆయాసం వస్తుంది, హెల్త్ ప్రాబ్లంలు వస్తాయి, ఎన్నో వస్తాయి. కాబట్టి చాలా స్లోగా నడవాలి. వాకింగ్ అన్నది, రాత్రి వాకింగ్ అన్నది, పరిగెట్టడం అనేది. ఒకవేళ మీరు స్పీడ్గా నడవాలంటే అన్నం తిన్న గంట తర్వాతే మీరు స్పీడ్ వాక్కి వెళ్ళండి. అన్నం తినగానే 1/2 గంటకి వెళ్ళారనుకోండి, స్లో వాకే మంచిది. అందుకని అసలు ఎక్కువగా స్లో వాకే, నైట్ టైం స్లో వాకే చాలా మంచిది. బయట ప్యూర్ ఎయిర్ని మనం గాలిని పీల్చుకోగలుగుతాము. మన బాడీకి ఎంతో రిలాక్సేషన్ ఉంటుంది. పొద్దున్నుంచి అలసిపోయి ఉంటాం, స్నానం చేసి అన్నం తినేసి హాయిగా అటు ఇటు తిరిగామనుకోండి, రాత్రి కొట్టినట్టు పడుకుంటాం, పొద్దున హుషారుగా యాక్టివ్గా లేవగలుగుతాము. తర్వాత పడుకునే ముందు కంపల్సరీగా అందరూ పడుకోవాలండి. 4వ టిప్ ఏంటంటే రేపటి గురించి ప్లాన్ చేసుకోవడం. ఏంటండి రేపటి గురించి ఇప్పటి నుంచి ఏం ప్లాన్ ఏంటండి అనుకోకండి. ఎందుకు అంటే రేపు ఎన్ని గంటలు లేవాలి, మనకి రేపు ఏం పని ఉందో ముందు అంత టైం టేబుల్ వేసుకోండి. ఆ పని బట్టి మన ఈజీ పని అయితే అరగంట లేటుగా లేస్తాం, లేదమ్మో చాలా పని ఉంది, ఇవన్నీ చెయ్యాలి, మిక్సీలు తిప్పాలి, పచ్చళ్ళు వేయాలి, కూరలు మసాలాలు ఇవన్నీ ఉంటాయనుకోండి, పొద్దున అరగంట ముందు లేవాలి తప్ప
లేటుగా లేస్తే అవ్వదు. అయితే ఇవి ఎలాగా మనం ఓ ప్లాన్ వేసుకున్నాం అనుకోండి, అరగంట ముందు లేచినా టక 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 60 మందికి వండి పెట్టగలుగుతాం. ఎందుకు? ఓ ప్లానింగ్ ఉంది కాబట్టి. ఓ ప్లానింగ్ జీవితంలో ఎవ్వరికైనా ఎప్పుడైనా ప్లానింగ్ లేని జీవితం వ్యర్థమండి. కాబట్టి తప్పకుండా ప్లానింగ్ నేర్చుకోండి. అంతే కదా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, స్కూళ్ళలో ఉద్యోగాలు చేసేవాళ్ళు, టీచర్లు ఉంటారు, వీళ్ళందరూ కూడాను పొద్దున్న లేచిన తర్వాత చూసుకుందాంలే కాదు, రాత్రి రేపు ఈ డ్రెస్ వేసేసుకోవాలి, లేదా ఆడవాడైతే ఈ చీర కట్టుకోవాలి, నగ పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి, ఏవో సరదాగా ఉంటాయి కదా, అవన్నీ కూడా రాత్రే సెట్ చేసేసి పడుకునే ముందు 10 నిమిషాలు లేట్ అవుతుంది తప్ప 5 నిమిషాల కన్నా ఎక్కువ అవ్వదు. అన్నీ సెట్ చేసి పడుకుంటే పొద్దున్న మీకు అసలు హడావిడే ఉండదండి. ప్రశాంతంగా లేస్తారు, మీ పనులు మీరు చేసుకుంటారు, ఇంట్లో హెల్ప్ చేయవలసింది చేస్తారు, అయిపోతుంది. స్నానం చేయడానికి వెళ్ళేసరికల్లా మీకు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే బట్టలు ఎదురుగుండా కనిపిస్తుంటే ఇంక మీరు వెతకాల్సిన పని లేదు కదా. హాయిగా స్నానం చేసి వచ్చేసి ప్రశాంతంగా బట్టలు వేసుకొని రెడీ అయిపోయి చక్కగా ఆఫీసులకో డ్యూటీలకో ఎవరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంది. అయితే ఇంట్లో ఉన్నవాళ్ళకి కూడా అక్కర్లేదా ప్లానింగ్ అని? ఇంట్లో ఉన్నవాళ్ళకి ఇంకా కంపల్సరీ. ఎందుకంటే మనం లేచి స్నానాలు చేసి గబగబా వంటలు వండాలంటే అప్పుడు అల్మారాల దగ్గర బీరువాల దగ్గర కూర్చొని మనం డ్రెస్సులు ఎంచుకుంటుంటే చీరలు ఎంచుకుంటుంటే అవ్వదు కదా. ముందు రోజు మనం బట్టలు మడత పెట్టి ముందు రోజు సాయంత్రం పెడతామా? పెట్టేటప్పుడే రేపు ఈ చీర కట్టుకుందామని మన మనసులో అనుకుని ఆ చీర అన్నిటికీ దొంతుల మీద పైన పెట్టామనుకోండి, దాని తగ్గ లంగా కూడా తీసి ఆ చీర దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి, అసలు పొద్దున్నే మీకు ఏం టెన్షన్ ఉంటుంది? ఏమీ ఉండదు. లేచామా కాలపిచ్చాలు తీసుకొని బ్రష్ చేసేసుకొని ఇంత కాఫీ చుక్క తాగేసి శుభ్రంగా స్నానం చేసి వస్తే బట్టలు రెడీగా ఉంటాయి. అసలు ఎక్కడ మీరు ఆగడానికి, వెతకడానికి, ఆగడానికి, టెన్షన్ పడడానికే టైం అసలు ఉండదు. ఆడవాళ్ళు అయితే పిల్లలకి డబ్బాల్లో ఏం కట్టాలి, హస్బెండ్కి డబ్బాల్లో ఏం కట్టాలి, వంట ఏం చెయ్యాలి, ఇవన్నీ ఆలోచించేసుకుని రాత్రి ఒక ప్లాన్, పిల్లల్ని భర్తని అడగాలి, నీకేం కావాలి, నీకేం కావాలి, వాళ్ళు అడిగినవి ఉన్నాయనుకోండి, అందరికీ ఎవరు గబగబా సర్ది ప్లాన్డ్గా చేసి ఉంచేసారు అనుకోండి, అసలు మీరు పరిగెట్టడం ఉరుకులు పరుగులు ఉండవు. మంచి క్రమశిక్షణ నేర్చుకున్న వాళ్ళు అవుతారు ఇలా ప్లానింగ్ చేసుకుంటే. అంతేకాదు, మీకున్న పనులు బట్టి, ఆఫీసులో పనులు, ఇంట్లో పనులు, దాన్ని బట్టి ఎన్ని గంటలు లేవాలి, ఎన్ని గంటలు చేయాలని రాత్రి ఆలోచించి పడుకోండి. ఇలా పడుకొని లేచారనుకోండి, ఎంత హెల్తీగా ఉంటుందో, ఎంత హ్యాపీగా ఉంటుందో, అసలు ఏ పని సమస్య రాదు, ఏ పని అబ్బా ఇది చేయలేకపోతున్నాం అని విసుగు విరామం లేకుండా చక్కగా చేసుకోగలుగుతారు. అయితే ఇంకోటి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఏదో ఒక ఎక్సర్సైజ్, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, రాత్రి పడుకునే ముందు చేయండి. ఇవన్నీ సర్దిసుకుంటారు రేపటికి బట్టలు గిట్లా. నేను ఒక్క 5 నిమిషాలు చేయాలి అలా కూర్చొని, మీ బెడ్ మీద కూర్చొని పొద్దున్న లేచే కూడా మీకోసం, ఇవన్నీ మీకోసం మీరు చేసుకునేవండి, మన కోసం మనం చేసుకునేవి. కాబట్టి కంపల్సరీగా యోగా కానీ మెడిటేషన్ కానీ ఏదో ఒకటి 5-10 నిమిషాలు దాని ప్లాన్ వేసుకొని పొద్దున్న లేవడం కూడా అలవాటు చేసుకోండి. ఈ 10 నిమిషాలు నా కోసం, నేను నా ఆరోగ్యం కోసం నేను చేసుకుంటాను, అందరికీ అన్నీ చేస్తున్నాను, నా కోసం ఇది చేసుకుంటాను, ప్లాన్ వేసుకొని లేవండి. హ్యాపీగా ఉంటుంది. అసలు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హెల్త్కి హెల్త్, వెల్త్కి వెల్త్, హుషారుగాను ఎంతో హాయిగాను పనులు చేసుకుంటూ ఆఫీసులోని ఇక్కడ ఇంట్లో కూడా గెలవగలుగుతారు. తర్వాతది ఇవాళ రేపు మనందరికీ ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి? టీవీ చూడడం, ఫోన్లు చూడడం, కంప్యూటర్లు చూడడం, ట్యాబులు చూడడం, ఇవన్నీ అన్నమాట. వీటి వల్ల కళ్ళు ఎంత స్ట్రెయిన్ అవుతున్నాయి. వినండి, మీకు పూర్తిగా వదిలిస్తే మనకి లైఫ్ లేదు. ఎందుకంటే మన పుస్తకాలు, కథలు ఇవన్నీ వినాలంటే ఎన్నెన్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటున్నాయి. ఇవాళ రేపు చిన్న ఇళ్ళు అయినా పెట్టుకొని వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది. వినడానికి పెట్టుకోండి, చూడడానికి పెట్టుకోకండి. కళ్ళతో చూడకండి, వినండి. ఎంతసేపన్నా వినండి. అది కూడా దగ్గర పెట్టుకోకుండా కొంచెం దూరంగా పెట్టి వినడం నేర్చుకున్నాను అనుకోండి. ఏ కథలు పడుకునే ముందు 1 గంట ముందు అసలు దూరం పెట్టండి చూడడం. వినడం మటుకు దూరంగా పెట్టి కొంచెం చక్కగా చిన్న సౌండ్ పెట్టుకొని మంచి మంచి పాటలు కానీ, ప్రవచనాలు కానీ, సంగీతం కానీ, ఎవ్వరికి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది వినండి. అంతేగాని చేత్తో పట్టుకోవడం అన్నది ముందు వదిలేయడం నేర్చుకోండి. చేత్తో పట్టుకొని కళ్ళతో చూడడం, దానివల్ల ఏంటంటే మైండ్ చాలా రిలాక్స్ అవుతుందండి. ఎంత ఫోన్ చూస్తామో ఆ రోజు అంత చికాకు, మైండ్ అంతా వేవరింగ్ అలా అదో రకంగా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే నేను కూడా చెప్తున్నాను, నాకు ఒక్కరోజు కంటెంట్ దొరకదు, ఎన్ని వెతుక్కుంటాను, ఎన్ని చేస్తానో ఆ రోజు పిచ్చెక్కిపోతూ ఉంటుందన్నమాట. అందుకు నాకు అనుభవం అనమాట. అందుకే ముందే అనమాట ఎప్పుడు ఏ కంటెంట్ దొరుకుతుంది నేను పేపర్ మీద రాసి పెట్టేసుకొని ఇవాళ దీని మీద మాట్లాడదాం అనుకొని నా హెడ్డింగ్స్ దొరికితే చాలు నేను మాట్లాడుకుంటూ ఉంటాను అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా దూరం పెడితే మానసిక శాంతి, ప్రశాంతత రెండూ ఉంటాయి.
అయితే మీరు అనుకోవచ్చు ఈ స్క్రీన్లు ఇవన్నీ వదిలేసి ఏం చేస్తాం మరి అప్పటి నుంచి అంటే, ఇంట్లో పిల్లలు ఉంటారు, పిల్లలు ఏం చదువుతున్నారో పిలవండి, పిల్లల్ని అడగండి, ఏంటి వాళ్ళ హోంవర్క్ ఇచ్చారా, ఏం చేసా. ఎంతసేపు తల్లిది ఒకటే బాధ్యత కాదు, తండ్రిది కూడా బాధ్యతే. తల్లి తర్వాత తండ్రి తీసుకుంటే తల్లి కూడా బాధ్యత పడాలి. ఇద్దరు కూర్చొని అయిపోయిన తర్వాత అందరూ ఫ్యామిలీ అంతా కూర్చొని రోజు పడుకునే ముందు ఒక పావు గంట నుంచి అరగంట మధ్యలో మాట్లాడుకొని ఆ రోజు జరిగిన సంఘటనలు ఎవరి ఆఫీసులో, ఎవరి స్కూల్లో, ఎవరి ఇంట్లో ఏవి అన్నీ మాట్లాడేసుకొని ఎవరికి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకు ప్రాబ్లం ఉంటే సార్ నువ్వు ఇలా చెయ్యి అలా పోతుందని చెప్పి పెద్దలు పిల్లలు ఒకరికొకరు సలహాలు ఇచ్చుకొని అప్పుడు ఎవరి మానని వాళ్ళు చక్కగాను శుభరాత్రులు చెప్పుకొని ఎవరి గదిలో వాళ్ళు పడుకోండి. ఎంత హ్యాపీగా నిద్ర పడుతుందండి. అదే స్క్రీన్లు చూసి ఉంటుంది నిద్రే పట్టదు. ఫ్యామిలీతో మాట్లాడుకున్నాం అనుకుంటే ఆ మానసిక ఆనందం వేరుగా ఉంటుంది, హ్యాపీగా నిద్ర పడుతుంది. అంతే కదండి. రాత్రి నేను చేసే నా అలవాటు ఏంటంటే తెలుగు ఓల్డ్ మెలోడీ సాంగ్స్ పెట్టుకొని చిన్న సౌండ్ పెట్టుకొని అలా పడుకుంటే ఎంత హాయిగా ప్రశాంతంగా ఏదో జోల పాడినట్టు అలా చెవిలో పడకుండా చిన్న పాటలు, మంచి పాటలు వింటూ పడుకుంటాను. అలాగే మీకు ఎవరికి ఏ పాటలు, ఏ మ్యూజిక్ ఏది ఇష్టమవుతుంది వింటూ పడుకోండి, చూస్తూ కాదు వింటూ పడుకోండి. అలాగే నేను నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 7వది, తొందరగా పడుకోండి, తొందరగా లేవండి. రాత్రి 1 గంట దాకా కూర్చోవడం, పొద్దున 8 గంటల దాకా 9 గంటల దాకా ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలును, ఇంటికి దరిద్రము అంటారు. పూర్వం మన వాళ్ళు పొద్దునే సూర్యోదయం ముందే లేవాలనేవారు. కనీసం సూర్యోదయం ముందు కాకపోయినా 7 గంటల ముందన లేస్తే బాగుంటుంది. అందుకని తొందరగా పడుకొని తొందరగా లేవడం అలవాటు చేసుకోండి. ఎంతో హ్యాపీగాను ఎంతో మంచి జీవితాన్ని గడపగలుగుతారు. ప్లానింగ్తో పాటు ఇది కూడా కంపల్సరీ కావాలండి. జీవితంలో ఎలా ప్లాన్ వేసుకోవాలి నెక్స్ట్ డే కనుక్కున్నారో అలాగే పడుకోవడం లేవడం కూడా ఒక ప్లాన్ వేసుకొని అదే టైం పడుకొని అదే టైంకి లేవడం నేర్చుకోవాలి. ఇవన్నీ 7 టిప్స్ నేను చెప్పాను. 7 మీరు ఎన్ని పాటిస్తున్నారో చూడండి, ఎన్ని పాటించట్లేదో పాటించిన వాటిని పాటించండి. పాటిస్తున్న వాటిని కామెంట్లో 1, 2 పెట్టండి. అది పెట్టినవి అవి మీరు పాటిస్తే మీకు ఏమైనా మార్పు ఉందో లేదో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. చిలిపి ప్రశ్న నేను అడిగేంటే చూసారు, పిడికేడంత పిండిని 10 మంది కూడా తినలేరని. ఏంటి అని అడిగాను. ఏంటి? సున్నం. ఓకేనా? ఇవాళ చిలిపి ప్రశ్న ఏంటంటే అక్క ఇల్లెక్కి కూర్చుంది, చెల్లి ఇంట్లోకి వెళుతుంది, ఎవరది, ఏమిటది? అదొక వస్తువు చెప్తున్నాను, హింట్ కూడా ఇచ్చాను. జాగ్రత్తగా ఆలోచించి జవాబు పెట్టండి. అంతే. వీడియో అంతా కూడాను ఈ 7 టిప్స్ పాటిస్తే ఆనందకరమైన, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతాం. తప్పకుండా 7 టిప్స్ పాటించండి. థ్యాంక్ యూ.